అందరికీ నమస్కారం. నేను చెప్పబోయేది ఒకటే ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో దాగి ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్లో అండ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మనం సక్సెస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే చాలా గొప్ప విషయాలు మీరు మిస్ అయిపోతారు. ఫస్ట్ పాయింట్, మనం ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో చేయాలి అనుకుంటే మనం ఓ కంపెనీలో లాగిన్ అయిపోయినాం. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో లాగిన్ అయిపోయిన తర్వాత ఈ కంపెనీలో సక్సెస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పని ఏంటిది? నీ టైంని మల్టిఫై చేయాలి. అదే మనం ఏ పనైనా 8 గంటలు ఖచ్చితంగా గవర్నమెంట్ లెక్క ప్రకారం 8 గంటలు ఖచ్చితంగా పని చేస్తాం కదా, ఆ పనిని మల్టిఫై చేయాలి. ఎలాంటి మల్టిఫై అంటే, సపోజ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో జస్ట్ నీ ప్రోడక్ట్ని సేల్ చేయడం, అది కూడా ఎవరికి? నీ పార్ట్నర్ అయిన డిస్ట్రిబ్యూటర్కు కస్టమర్ని తయారు చేసుకొని సేల్ చేయడం. సేల్ చేసే క్రమంలో మనకు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటిదంటే, నీ టైంని వాళ్ళతోని మల్టిఫై చేయాలి. ఇప్పుడు సపోజ్గా నా టైం ఉన్నది, నేను రాజు, నా టైంని మల్టిఫై చేయాలంటే ఇప్పుడు నాకు తెలిసిన ఒక దోస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయినా నా బిజినెస్ గురించి చెప్పిన, అతనికి నా టైంని, అంటే నేను ఎప్పుడైతే ఒక గంట సేపు అతని టైంని చేస్తున్నానో ఆ టైంని గంట సేపు అతనికి చెప్పిన. ఇప్పుడు నా గంట ఇక్కడ పరిగణలోకి వస్తుంది. ఆ గంట ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే పర్సన్ ఏం చేస్తాడంటే, అదే గంటని వేరే వాళ్ళ దగ్గర ఇంకో గంట మల్టిఫై చేస్తాడు. అంటే ఇప్పుడు నేనే 2 గంటలు చెప్పినట్టు. ఇప్పుడు నేను అర్థమైంది అనుకుంటా. అదే మనం 5గురికి మన బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ కంప్లీట్ చేసినాం. అతను డిస్ట్రిబ్యూటర్గా కన్వర్ట్ అయ్యిండు, అతను ప్రొడక్ట్ సేల్ చేసుకున్నాడు, ప్రొడక్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆ 5గురు ఏం చేస్తారు? మన టైంని వాళ్ళతోని మల్టిఫై చేస్తారు. మల్టిఫై చేయగానే ఏమవుతుంది? మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఆలోచించు, నీకు నీ ఓన్గా 8 గంటలు కష్టపడితే నీకు 20,000 30,000 వస్తుంది. ఇప్పుడు నీ కోసం నీ టైంని మల్టిఫై చేసి మిగతా 5గురు కూడా కష్టపడితే వాళ్ళ దగ్గర నుంచి తలా 5,000 10,000 వచ్చిన, మనిషికి 5,000 వేసుకున్న 25,000 ప్లస్ నీ 30,000, మొత్తం 55,000 ఇన్కమ్ని నువ్వు నీ టైంని మల్టిఫై చేసి తీసుకోగలిగినావు. అర్థమవుతుందా? నీ టైంని మల్టిఫై చేయడం నీకు రావాలి. నీ టైంని ఎవరికైనా చెప్పడం రావాలి. సపోజ్గా మనకు, సార్ నా దగ్గర టైం లేదు సార్ అని మాట్లాడుతుంటారు. మీకు చాలా పెద్ద మీటింగ్స్ కానీ పెద్ద ఫంక్షన్స్ అరేంజ్ చేసే వాళ్ళ దగ్గర టైం ఉంటుంది అనుకుంటున్నారా మీరు? వాళ్ళకు టైం మేనేజ్మెంట్ ఉంటుంది. సపోజ్గా 2 గంటలకి ఇక్కడ నుంచి బయలుదేరాలంటే 2 గంటల నుంచి వెళ్ళి ఎక్కడ 3 గంటలకు మీటింగ్ ఉంటుందో అక్కడికి రీచ్ కావాలి. 3 గంటలు రీచ్ అయిన తర్వాత అక్కడ మీటింగ్ కంప్లీట్ కాగానే దాన్ని యథావిధిగా చూసుకొని మళ్ళీ 4 గంటలకు ఎక్కడ రీచ్ కావాలో అక్కడికి ప్లాన్ చేసుకోవాలి. దీన్ని ప్లానింగ్ ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలి. అన్ని టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ పోతేనే ఈరోజు సక్సెస్ఫుల్ అయిన పీపుల్స్ మొత్తం టైం మేనేజ్మెంట్ అండ్ డిసిప్లిన్, వాళ్ళకు పని మీద ఉన్న ఇంట్రెస్ట్, దీంతోనే ఈ పనిలా నెట్వర్క్ మార్కెటింగ్ అయినా పర్లేదు, ఏ పనిలైనా వాళ్ళకు టైం మేనేజ్మెంటు, టైంని ఎలా సేవ్ చేసుకోవాలి, ఒక పంక్చువాలిటీ అంటే ఒక డిసిప్లిన్గా ఎలా ఉండాలి, ఒక డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుతున్నప్పుడు నీ మాట ఎలా ఉండాలి అనేది నీ టైం మల్టిఫై చేసుకుంటూ ఒక టైంలో నీకు ఇన్కమ్ సంపాదించేటప్పుడు అమేజింగ్ ఉంటుంది ఫ్రెండ్స్, మస్తు ఉంటుంది. నేను అందుకే చెప్తున్నా మీకు, ఖచ్చితంగా నీ టైంని మల్టిఫై చేయడం కంపల్సరీ రావాలి. అందరికీ జై హింద్.